శ్రీ గురుభ్యో నమః. నేను మీ నాట్యాచార్య మేడిద నాగేశ్వరరావు. పద్మవిభూషణ్ శ్రీ గురుభ్యో నమః. నేను మీ నాట్యాచార్య మేడిద నాగేశ్వరరావు. పద్మవిభూషణ్ కీర్తిశేషులు డాక్టర్ వెంపటి చిన్నసత్యం గారి 92వ జన్మదినాన్ని పురస్కరించుకొని లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ఆధ్వర్యంలో ఇండియన్ కల్చర్ ఆర్ట్స్ ఫెస్టివల్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ కూచిపూడి డే సెలబ్రేషన్ చేయదలిచాను. దానికి గాను ఆన్లైన్లో ఈ వరల్డ్ కూచిపూడి డే సెలబ్రేషన్ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. దాని నిమిత్తం ఏపీ తెలంగాణ నుంచి కూడా సంగీతము నాట్యము సంబంధించిన గురువులందరూ కూడా వారి విద్యార్థులను పార్టిసిపేట్ చేయించడం జరిగింది. ఈ ఈవెంట్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయడానికి మేము ప్రయత్నం చేశాము. మా యొక్క ప్రయత్నము సఫలీకృతమైనది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వారు రికార్డులోకి మీ యొక్క ఈవెంట్ వెళ్ళిందని మాకు తెలియపరచడం జరిగింది. ఈ విధంగా లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ఇండియన్ కల్చర్ ఆర్ట్స్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో వరల్డ్ కూచిపూడి డే సెలబ్రేషన్ చేయడం నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ విధంగా ముందు తరాల వారికి మన నాట్యాన్ని కానీ సంగీతాన్ని కానీ మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన కళలన్నీ కూడా ముందు తరాల వారికి అందుబాటులోకి రావడానికి మా వంతు కృషి ఎప్పుడూ మేము చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి గల కారణం సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ టీం వారందరూ కూడా నాకు చాలా సహకరించారు. నా యొక్క మిత్రులు అందరూ కూడా నాట్యాచారులు చాలామంది సహకరించారు. ఈ విధంగా ఈ యొక్క ఈవెంట్కి సహకరించిన విద్యార్థులను తీసుకొచ్చి నాకు సపోర్ట్ చేసిన నాట్య గురువులందరికీ సంగీత గురువులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో మా యొక్క గురువులు అయిన వేదాంతం రామలింగ శాస్త్రి గారు, వేదాంతం దుర్గా భవానీ గారు, పశుమతి శ్రీనివాస్ శర్మ గారు, ఏలేశ్వరపు శ్రీనివాస్ గారు, వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీరి యొక్క ఆశీస్సులు మాకు ఉండాలని వారిని నేను కోరుకుంటున్నాను. మరొకసారి ఈ యొక్క వరల్డ్ కూచిపూడి డే సెలబ్రేషన్కి పార్టిసిపేట్ చేయడానికి సహకరించిన నాట్య గురువులకు సంగీతం గురువులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించిన గురువులందరికీ నా మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం అండి. ఇండియన్ ఆర్ట్స్ కల్చరల్ ఫెస్టివల్, లాస్యప్రియ కూచిపూడి నృత్య అకాడమీ రాజమండ్రి, సేవ్ కూచిపూడి, ఈ 3 సంస్థలు ఏది చేపట్టినా
కలిసి చేపట్టినా విడివిడిగా చేపట్టినా ఒక చక్కని పద్ధతిలో ఉంటాయి. నేను వాటిని ఫాలో అవుతున్నాను, చాలా సంతోషంగా ఉంటుంది. పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి 92వ జయంతిని పురస్కరించుకుని రేపు 15వ తారీఖున కూచిపూడి వరల్డ్ కూచిపూడి డ్యాన్స్ డే అనేటువంటి పేరుతో ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంగా ఇటీవల జరిగినటువంటి వెబ్లో జరిగినటువంటి నృత్య కార్యక్రమాల్లో సఫలీకృతమైనారు. చాలామంది కూచిపూడి కళాకారులు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. దానికి గాను తెలుగు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా వాళ్ళు నమోదు చేసుకోబడింది. ఇవన్నీ శుభపరిణామాలు. కూచిపూడి మీద, ఆ కళ మీద, ఆ కళాకారుల మీద, ఆ పండితుల మీద, పెద్దల మీద ఉన్న ఈ ముగ్గురికి, ఈ 3 సంస్థలకి ఉన్నటువంటి గౌరవభావం, భక్తిభావం, ఆదరభావం ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన విషయం. ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళకి మేము మా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎప్పుడో వెళ్ళిపోయినటువంటి పద్మభూషణ్ చినసత్యం గారి గురించి వీళ్ళేమన్నా ఆయనకి బంధువుల రక్తస్పర్శ ఏమన్నా ఉందా? ఏమీ లేదు. డైరెక్ట్గా వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకోలేదు. కానీ ఆ మహానుభావుని మీద ఉన్నటువంటి భక్తి తాత్పర్యం, ఆయన ఐటమ్స్, వీళ్ళు నేర్చుకునేటువంటి చేసేటువంటి వ్యవహారం, వీళ్ళ భక్తి ముక్తి అంతా ఆయనగా భావించి ఇంత భక్తితో వీళ్ళందరూ వారి మీద, మహానుభావులు మా గురువు గారి మీద, ఆయన మా అన్నయ్య గారు కూడా వారి మీద చూపించినటువంటి భక్తి తాత్పర్యాన్ని నేను చాలా 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 సంతోషిస్తున్నాను. లాసిపియా కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు కానీ, ఇండియన్ ఆర్ట్ అకాడమీ వాళ్ళు కానీ, మరి సేవ్ కూచిపూడి వాళ్ళు కానీ ఇటువంటి కార్యక్రమాలు ఇతోధికంగా వందలాది వేలాది చేయాలి. వీళ్ళ నృత్య సంస్థలు, వీళ్ళ క్లాసులు చాలా వృద్ధిలోకి వెళ్ళాలి. ఇటువంటి వాళ్ళ దగ్గర నాట్యం నేర్చుకుంటే ఆ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అని నేను ఆశావాదం చేస్తున్నాను. పేరెంట్స్ కూడా వీళ్ళని అర్థం చేసుకుని వీళ్ళ దగ్గరికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. పైగా అందరికీ మీ నాట్యాచార్య హేమసుందర్ నమస్కారం. సోదర నాట్యాచార్యుడు శ్రీ మేడిది నాగేశ్వరరావు గారు తలపెట్టినటువంటి ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్కి పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి 92వ జయంతి సందర్భంగా వరల్డ్ కూచిపూడి డే పురస్కరించుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా తన యొక్క సంస్థ లాస్యప్రియ కూచిపూడి నాట్య అకాడమీ ద్వారా ఈ ఉత్సవాన్ని తలపెట్టగానే సోదర నాట్యాచార్యులందరికీ కూడా ఆయన ఎంకరేజ్ చేస్తూ చక్కటి సహకారం అందించినందుకు వారికి ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా నాట్యాన్ని నమ్ముకొని బ్రతికేటటువంటి నాట్యాచార్యుల్ని సోదర నాట్యాచార్యులందరూ కూడా సహకరించి ఎంకరేజ్ చేయాలని, భవిష్యత్తులో నాట్యాన్ని మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్ళడానికి సేవ్ కూచిపూడి ద్వారా కానీ లేదా ఇతర వివిధ సంస్థల ద్వారా మీ అందరి కృషి అభినందనీయం. భవిష్యత్తులో మనందరం కూడా కలిసి మళ్ళీ పూర్వపు వైభవాన్ని తీసుకురావడానికి ముందుకెళ్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు సోదర నాట్యాచార్యుడు మేడిది నాగేశ్వరరావు గారికి అలాగే మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. చాలా ఆనందించదగ్గ విషయము. మేడిది నాగేశ్వరరావు గారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కొరకు వెంపటి చినసత్యం గారి జయంతిని 92వ పుట్టినరోజు వేడుకలని ఘనంగా నిర్వహించి సుమారు 310 మంది చిన్నారులను ఒక వేదికను ఏర్పాటు చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా వారికి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క ప్రయత్నము తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేస్తూ ధృవీకరించినటువంటి పత్రాన్ని అందజేయడం జరుగుతుంది అని పెద్దల సమక్షంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వెంకటాచారి గారు అనడం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయము. దాన్ని నమోదు చేస్తూ ఆ ధృవీకరణ పత్రంలో పిల్లలని నమోదు చేసినటువంటి వారికి ఈ ప్రయత్నం దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి పెద్దల సహాయ సహకారాలు, వారి యొక్క ఆశీస్సులతో జరిగిన ప్రయత్నం పూర్తయినందుకు నిజంగా ఆనందించదగ్గ విషయంగా భావిస్తూ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను హరిలోకేష్ శర్మ, నృత్యాంజలి, కాకినాడ. మా మిత్రులు శ్రీ మేడిది నాగేశ్వరరావు గారు రాజమండ్రి లాస్యప్రియ
కూచిపూడి నృత్య నికేతన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ వరల్డ్ కూచిపూడి డే సెలబ్రేషన్స్ చాలా వైభవపేతంగా నిర్వహించదలుచుకున్నారు. స్వర్గీయ డాక్టర్ వెంపటి చినసత్యం గారు జయంతి సందర్భంగా ఈ అకేషన్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. అందులో రాజమండ్రి సంబంధించి చాలా పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం చాలా చక్కగా జరగాలని కోరుకుంటూ విద్యార్థులందరికీ కూడా శుభావందనాలు తెలియజేసుకుంటూ మా మిత్రుడైన శ్రీ మేడిది నాగేశ్వరరావు గారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈ కళాభివందనాలు. నా పేరు ఆనం ప్రసాద్, నాట్యాచార్యుని, కాకినాడ. సోదరుడు మేడిది నాగేశ్వరరావు గారు లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ రాజమండ్రి. తను పద్మభూషణ్ శ్రీ వెంపటి చినసత్యం గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 15వ తారీఖున వరల్డ్ కూచిపూడి డే సెలబ్రేషన్స్ని నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమం మొత్తం వాగ్గేయకారుల యొక్క సంకీర్తనలను సంగీత నృత్య రూపకాలుగా యూట్యూబ్ ఛానల్ ద్వారా తను మనందరికీ అందిస్తున్నాడు. ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని, తను తలపెట్టిన ఈ కార్యక్రమం మరింతగా శోభించి రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చిన్నారులందరికీ నా శుభాశీస్సులు, గురువులందరికీ కూడా అభినందనలు, అలాగే సోదరుడికి నా శుభాశీస్సులు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు కొండా రవికుమార్, నాట్యాచార్య, తిరుపతి. లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ఇండియన్ కల్చరల్ ఆర్ట్స్ ఫెస్టివల్ వరల్డ్ కూచిపూడి డే సెలబ్రేషన్ రాజమండ్రి నందు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే వీరు డాక్టర్ వెంపటి చినసత్యం గారి 92వ జయంతి సందర్భంగా ప్రపంచ కూచిపూడి డేగా జరుపుకుంటున్నారు. వీరు యూట్యూబ్ నందు నృత్యాలను ప్రసారం చేస్తున్నారు. అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. వారికి మా కళాభివందనాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ శుభం భూయత్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి. నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ఇండియన్ కల్చరల్ ఆర్ట్స్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో వరల్డ్ కూచిపూడి డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో కీర్తిశేషులు డాక్టర్ శ్రీ వెంపటి చినసత్యం గారి జయంతిని పురస్కరించుకొని 92వ జయంతిని పురస్కరించుకొని వరల్డ్ కూచిపూడి డేగా గత సంవత్సరం రూపొందించడం జరిగింది. ఆ నేపథ్యంలో 300లకు పైచిలుకు నృత్య కళాకారులచే రూపొందించినటువంటి నృత్యాలు, సంగీతానికి సంబంధించినటువంటి పాటలు, ఇవన్నిటిని కూడా లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ వారు నిర్వహించడం, అట్లే నాగేశ్వరరావు గారు ఏదైతే ఒక మంచి తలుపుతో చేసినటువంటి ఈ కార్యక్రమం యూట్యూబ్ మాధ్యమం ద్వారా వీరికి సంబంధించినటువంటి సంగీతము, నాట్యము, ఇవన్నిటికి సంబంధించిన వాగ్గేయకారులకు నృత్య నీరాజనం అర్పిస్తూ ఆ వీడియోలన్నింటిని కూడా యూట్యూబ్ మాధ్యమం ద్వారా వారు అప్లోడ్ చేయడం, విడుదల చేసి అప్లోడ్ చేయడం అనేది ఒక రానున్న తరాలకు, భవిష్యత్ తరాలకు ఒక డిక్షనరీగా మిగిలిపోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే వారి కాంపోజిషన్లో వచ్చినటువంటి మ్యూజిక్ కానివ్వండి, నాట్యాంశాలు కానివ్వండి, రానున్న తరాలకు ఈ నృత్య రూపకంగా, అట్లాగే ఏదైతే క్లాసికల్ సింగింగ్ ఉందో ఇవన్నీ రూపకంగా ఆ యూట్యూబ్ మాధ్యమంలో చిరస్థాయిగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేసినటువంటి ఆ లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ యాజమాన్యానికి, అట్లాగే నాగేశ్వరరావు గారికి, ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారికి
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వినూత్నమైన ప్రయోగం, ఈ యొక్క మంచి ప్రయోగంగా భావించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక రికార్డుగా నమోదు చేస్తున్నాం. అంటే ఈరోజు అక్టోబర్ 15వ తేదీ దసరా సందర్భంగా వీరు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం విజయవంతంగా ఇక ముందు కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక రికార్డుగా ప్రకటిస్తూ దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రం వీళ్ళందరికీ వారికి అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ముత్తాల చేస్. మా గురువు గారు పసుమతి శ్రీనివాస్ శర్మ గారు. మాది రాజమండ్రి. నేను శ్రీ తేజశ్రీ కూచిపూడి నృత్యనికేతన్ని రన్ చేస్తున్నాను. లాస్యప్రియ కూచిపూడి నృత్యనికేతన్ వారి ఇండియన్ కల్చరల్ ఆర్ట్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరల్డ్ కూచిపూడి డే సెలబ్రేషన్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మా విద్యార్థులకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడిక నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు ఎం పుష్పలహరి. మా గురువు గారు పేరు ముద్దాల జ్యోతి గారు. మా ఇన్స్టిట్యూట్ పేరు శ్రీ తేజస్వి డ్యాన్స్ స్కూల్. నేను ప్రదర్శిస్తున్నది అనమాచారి కీర్తనం అలరులు కురియగా, రాగం శంకరాభరణం, తాళం ఆది తాళం.
అందుల పాటల సిరితుల యాటల అందల మూటల నాడినదే. అందరికీ నమస్కారం. నా పేరు ఏ ఐశ్వర్య. మా గురుగారు పేరు ముద్దారా జ్యోతి గారు. నేను చేసే పాట పలికే బంగారమైన. పలుకే బంగారమాయన పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమయన పలుకే బంగారమయన కోదండ పాణి పలుకే బంగారమయన పలుకే బంగారమయన కోదండ పాణి పలుకే బంగారమయన. పలుకే బంగారమాయే పిలచేన పలుకవేమి పలుకే బంగారమాయే పిలచేన పలుకవేమి కలలోని నామస్మరణ మరవ చక్కని తండ్రి పలుకే బంగారమాయన పలుకే బంగారమాయే పిలచేన పలుకవేమి కలలోని నామస్మరణ మరవ చక్కని తండ్రి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన. ఇరవుగై సుఖలోన ఉరలీనయుడుత భక్తికి ఇరవుగై సుఖలోన ఉరలీనయుడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి పలుకే బంగారమాయన ఇరవుగై సుఖలోన ఉరలీనయుడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన. రాతి నాతిగా చేసి భూతలమున ప్రఖ్యాతి చందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన.
తండ్రి పలుకే బంగారమాయేనా ఎంత వేడినా గాని సొంతైన దయరాదు వంత మూసేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయేన కోదండ పాణి పలుకే బంగారమాయేన శరణాగత త్రాణ విరుదాగి తుడముగాద శరణాగత త్రాణ విరుదాగి తుడముగాద కరుణించు భద్రాచల వరరామదాస పోష పలుకే బంగారమయేన శరణాగత త్రాణ విరుదాగి తుడముగాద కరుణించు భద్రాచల వరరామదాస పోష పలుకే బంగారమయేన కోదండ పాణి పలుకే బంగారమయేన కోదండ పాణి పలుకే బంగారమయేన. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ పావని. మా ఇన్స్టిట్యూట్ శ్రీ తేజశ్రీ డ్యాన్స్ స్కూల్. మా గురువు గారు ముద్దాల జ్యోతి గారు. నేను చేయబోయే హంసము అన్నమాచార్య కీర్తనము కొండలలో నెలకొన్న హిందువుల రాగం ఆది తాళం. ತಂಗಿಡದಗ ತೆರಗಿಡದಗದ ತದ್ದಿ ತಂಗಿಡದಗ ತೆರಗಿಡದಗದ ತಂಗಿಡದಗ ತೆರಗಿಡದಗ ತಮ್ ದಟ್ ದ ಜಡ್ ತಮ್ ದಟ್ ದ ಜಡ್ ತಮ್ ದಟ್ ದ ಜಡ್ ತ ದನ್ ದ ಜಡ್ ದಟ್ ದ ಜಡ್ ದಿಮ್ ದ ತಕ ತಮ್ ದಟ್ ದ ಜಡ್ ದಿಮ್ ದ ತಕ ತೆರಗಿಡದಗದ ತರಗಿಡದಗ ತಳ್ಳಂಗ ತೊಂ ತದಿಗಿಡ್ಡ ತೊಂ ತಳ್ಳಂಗ ತೈ ತದಿಗಿಡ್ಡ ತೊಂ ತಳ್ಳಂಗ ತೊಂ ಗಿಡದಗ ತಳ್ಳಂಗ ತೈ ತಕ ದಿಗಿ ತಕ ತದಿಗಿಡ್ಡ ತೊಂ ತಕ ದಿಗಿ ತಕ ತದಿಗಿಡ್ಡ ತೊಂ ತಕ ದಿಗಿ ಜಡ್ ತದಿಗಿಡ್ಡ ತೊಂ కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గోపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గోపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గోపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు ತರಗಿಡದಗ కుమ్మరదాసుడైన కురువరతి నమ్మి
రాయడువాడు కొండలంత వరములు కూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు చెట్టు తమ్ చెట్టు తమ్ తరిగిడదు కదా తరిగిడదు కదా